నమస్తేనే. నమస్కారం. ఏం పేరన్నా మీ పేరు? చంద్రశేఖర్. ఓకే. ఎన్ని ఎన్ని ఛాయలు అమ్మిరు ఇప్పటివరకు? ఈరోజా ఈరోజు ఒక 100 చేయాలి అమ్మిన. 100 ఛాయలు. ఇంకెంతసేపు ఉంటుంది నైట్ స్టాల్? 10 వరకు ఉంటాం. 10 వరకు ఉంటుందా? ఎందుకు అంటే నార్మల్గా ఎట్లా పెట్టుకుంటారు కదా, టీ పాయింట్ లెక్క అట్లా ఎందుకు పెట్టుకోలే? అలా ఉండే కానీ మామూలుగా మొత్తం డే కేటాయిస్తలేను ఇప్పుడు. మామూలుగా 4 అవర్స్ మార్నింగ్ అవర్స్ అంతే, దాని తర్వాత లేదు. ఓకే. ఏమన్నా ఇబ్బంది పెడతారు ఎట్లా రోడ్డు మీద పెడితే? ప్రోగ్రామ్ ఏం లేదు. ఎట్లా ఉందన్నా మార్పు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, 120 రోజులు దాటుతా ఉంది వాళ్ళ అధికారంలోకి వచ్చి. మనం మార్పు కావాలని కోరుకున్నాం. మంచిగా ఉందా పరిపాలన రేవంత్ రెడ్డిది? ఇప్పుడైతే బాగానే ఉంది. బాగానే ఉందా? ఏమేమి అమలు అవుతున్నాయని 6 గ్యారెంటీలలో? మాకైతే కరెంటు సబ్సిడీ వచ్చింది ఆల్రెడీ, 0 బిల్. అదొకటే వచ్చింది ఇప్పటిదాకైతే. అంటే 100 రోజులలో అన్నీ అమలు చేస్తామని చెప్పారు కదా. ఇంకా 5 అయినాయి కదా, కానీ మన దగ్గర రాలేదు. 0 బిల్ ఒకటే ఇంప్లిమెంట్ అయింది, మాకు అది వచ్చింది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఏ పార్టీ కోటేసారన్నా? బీజేపీకి వేసాం. బీజేపీకి వేసారా? ఎప్పుడు బీజేపీ బెస్ట్. ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎప్పుడు హిందువులం కాబట్టి బీజేపీకి అది అంతే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, 3 అభ్యర్థులు ఉన్నారు కదా, మళ్ళీ బీజేపీకేనా? ఓన్లీ బీజేపీ. మోడీ వస్తాడు, దాని తర్వాత 5 years తర్వాత కూడా మళ్ళీ యోగి వస్తాడు అంతే. కాన్ఫిడెన్స్. ఆల్రెడీ 2 సార్లు బీజేపీకి అవకాశం ఇచ్చాం కదా, మార్పు రావాల్సిన అవసరం ఏం లేదా? లేదు. అంటే బీజేపీ వస్తేనే ఏదో డెవలప్ కావడానికి వీలుంది. ఓకే. ఇప్పుడు అరవింద్ ఉన్నాడు ఇక్కడ, బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నాడు, జీవన్ రెడ్డి, 3 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అభ్యర్థుల పరంగా చూసుకుంటే 3 అభ్యర్థులలో ఎవరు బెటరు? అరవింద్ బెటర్. ఓకే. మీరు అరవింద్ ఫోటో చూసి ఓటేస్తారా లేకపోతే నరేంద్ర మోదీ ఫోటో చూసా? నరేంద్ర మోడీ అనే కాదు, బీజేపీ, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్లస్ అంతే యోగి, 3. పబ్లిక్ ఏమంటారన్నా, మార్పు అంటురా లేకపోతే ఆయనే ఉండాలంటారు? కోరుకుంటారు కానీ ఆయననే ఉండాలంటున్నారు. మోదీ పాలనే బెస్ట్ అంటున్నారు అందరూ.